హల్లెలూయా. గురజాడ కళాక్షేత్రం నుండి మీతో మాట్లాడుతున్నాను. జ్ఞాపకం ఉందా? రేపు అనగా అక్టోబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ గురజాడ కళాక్షేత్రంలో వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ నేను ముందే వచ్చున్నాను. రండి. ఇదే గురజాడ కళాక్షేత్రంలో 2008 నుండి 2016 వరకు ప్రతి సంవత్సరం జరిగిన ఉజ్జీవ సభలకి ఎంతమంది హాజరయ్యేవారో, ఎంతగా దీవించబడేవారో అవన్నీ గుర్తు చేసుకున్నానికి వచ్చి, మరి దేవుని మహాకృప వాళ్ళు ఎన్నోసార్లు ఇక్కడ ఈ గెట్ టుగెదర్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ రోజుకి అది సాధ్యమైంది. గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గురజాడ కళాక్షేత్రంలో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో, ప్రార్థనతో ఈ యొక్క గెట్ టుగెదర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖాముఖిగా మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని, సోషల్ మీడియాల ద్వారా దీవించబడుతున్న వారిని, టీవీ ద్వారా బలపడుతున్న వారిని, అనేక సంవత్సరాలుగా మీరు చదువుతున్న కల్వరి ప్రేమధార ద్వారా దీవించబడుతున్న మిమ్మల్ని అందరినీ నేరుగా చూడాలని, యేసయ్య మాటలు మనందరం కలిసి ధ్యానించి ఆయన సన్నిధిలో ఆనందించాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి. ఈ గురజాడ కళాక్షేత్రంలో మనందరం కలిసి పాటలు పాడి, మైకిల్ పాల్ శామీ సింఫనీ కూడా ఈ గెట్ టుగెదర్కి వస్తున్నారు కాబట్టి చక్కటి సంగీతము, వాక్యము, ప్రార్థన అన్ని విధాలుగా మనం దీవించబడదాం. రండి, పాల్గొనండి. దైవాశీస్సులు పొందండి.